ఎలాంటి టెస్ట్ చేయకుండానే గర్భం వచ్చిందో రాలేదో మహిళలు ఇలా సులభంగా తెలుసుకోవచ్చట. ప్రెగ్నెన్సీ వచ్చిందో రాలేదో తెలుసుకునేందుకు నేడు మహిళలకు ఎన్నో రకాలైన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని ఇంట్లోనే చేసేవి అయితే, కొన్ని పరీక్షలు హాస్పిటల్స్లో చేసి వారికి గర్భం వచ్చిందో రాలేదో చెబుతారు. అయితే ఎలాంటి పరీక్ష చేయకుండానే మహిళలకు తమకు గర్భం వచ్చిందో రాలేదో సులభంగా తెలుసుకోవచ్చు. అందుకు వారి శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలే అసలైన కారణం. ఈ క్రమంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే గర్భం వచ్చిందని చెప్పవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గర్భం దాల్చారంటే మహిళల్లో కనిపించే మార్పుల్లో ఇదొకటి. వారి వృక్షజాలు మృదువుగా ఉబ్బినట్టుగా మారుతాయి. నిప్పుల్స్ చుట్టూ ఉన్న ప్రదేశం వెడల్పుగా నల్లగా మారుతుంది. ఇలా అవుతుందంటే ఆ మహిళలకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టే లెక్క. బిడ్డకు పాలివ్వడం కోసం వృక్షజాలు అలా మార్పు పొందుతాయి. అందుకే అలాంటి మార్పు కనిపిస్తుంది. దాన్ని బట్టే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పొచ్చు. ఇక రెండోది, గర్భం దాల్చిన మహిళలు తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే పిండం ఏర్పడుతూ ఉండటం వలన గర్భాశయం మూత్రాశయంపై ఒత్తిడి కలిగిస్తుంది. అందుకే తరచూ మూత్రం వస్తుంది. ఈ లక్షణం కనిపించిన మహిళలు గర్భం దాల్చినట్టే లెక్క. అయితే షుగర్ సమస్య ఉన్నా అలా తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావచ్చు. అందుకని ఇలాంటి పరిస్థితి గనక వస్తే చెకప్ చేయించుకోవటం బెటర్. మహిళలు గర్భం దాలిస్తే వెంటనే అలసిపోతూ ఉంటారు. ఎందుకంటే వారిలో ఉండే శక్తి నశిస్తుంది. అందుకు కారణం ఎదుగుతున్న పిండమే. దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకుంటే ఈ సమస్య తలెత్తదు. ఈ లక్షణం ఉందంటే గర్భం దాల్చినట్టే లెక్క. ఇక నాలుగోది, గర్భాశయంలో ఎదుగుతున్న పిండానికి నిత్యం 300 క్యాలరీల శక్తి అవసరమవుతుంది. అందుకని గర్భం దాల్చిన మహిళలకు బాగా ఆకలి వేస్తుంది. ఈ లక్షణం కనిపించినా సరే గర్భం దాల్చినట్లే అర్థం చేసుకోవాలి. గర్భం దాల్చిన మహిళలకు ఋతుక్రమం రాదు, కానీ ఋతుక్రమంలో వచ్చినట్లుగానే కడుపు నొప్పి కూడా వస్తుంది. అందుకు కారణం పిండం గర్భాశయ గోడలకు అతుక్కుంటూ ఉండడమే. అలా అవుతున్న పక్షంలో కడుపు నొప్పి వస్తుంది. ఈ లక్షణం ఉంటే గర్భం వచ్చినట్టే లెక్క. ఇక ఆరవది, ప్రెగ్నెంట్ అయిన మహిళల కడుపు నుంచి జననవయవాల వరకు ఒక పొడవాటి నల్లని రేఖ ఏర్పడుతుంది. గర్భం దాల్చిన మహిళలకు నాలుక అంతా లోహపూరితమైనట్లుగా అనిపిస్తుంది. అప్పుడు రుచి కూడా సరిగ్గా తెలియదు. అయితే ఈ స్థితి కొన్ని రోజులే ఉంటుందట. సాధారణంగా రెగ్యులర్గా వచ్చే కలలు కూడా గర్భం దాల్చిన వారికి పుట్టబోయే బిడ్డ గురించే ఎక్కువగా కలలు వస్తాయట. అలా వస్తున్న అలాంటి మహిళలు గర్భం దాల్చినట్లే తెలుసుకోవాలి. గర్భం దాల్చిన మహిళలకు ఉదయాన్నే వికారంగా ఉంటుంది, వాంతులవుతాయి కూడా. ఫుడ్ పాయిజన్ వల్ల కూడా అలా జరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక వైద్యుని సంప్రదిస్తే ప్రెగ్నెంట్ అవునో కాదో తెలుస్తుంది. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.